పేరు పాలమీదల శ్రీనివాస్. నేను ఏఐటీసీ స్టేట్ కౌన్సిల్ మెంబరు. ముఖ్యంగా ఇవాళ ఈ నిరసన ధర్నా దేశవ్యాప్తంగా జరగడానికి ముఖ్య కారణం గత 4 సంవత్సరాల కింద దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన నిరసనకి మద్దతుగా ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళా గుర్తు చేయడానికి ఒకసారి దేశవ్యాప్తంగా రైతు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తడం జరుగుతుంది. ఈ ధర్నాలకు వామపక్ష సంఘాలతో పాటు కాంగ్రెస్ ఇతర సంఘాలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా గతంలో అనేక మంది అసలు వార్చారు. దాదాపు 900 మంది పైచులకు చనిపోవడం జరిగింది. 4 సంవత్సరాల కింద రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ 4 సంవత్సరాల కింద జరిగిన దేశవ్యాప్త నిరసనకి ఇవాళ మద్దతుగా ఈ దేశవ్యాప్తంగా ఈ వామపక్షాల సంఘాలు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతుల పరిస్థితి దీనంగానే ఉంది. దానికి రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యంగా ఎంఎస్పీ కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక దాని ప్రకారమే ఈ రాష్ట్రంలో కూడా ఎంఎస్పీ పెరగడం కానీ ఇతర ఎరువుల విషయాల్లో కానీ అన్ని రైతులకి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఇక్కడ కూడా నిర్వహిస్తడం జరుగుతుంది.